హలో అండి అందరికీ. మీరందరూ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ దీపాలు, ఈ గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ ఎందుకు అసలు అనేసి ఎప్పుడైనా అనుకున్నారా? నేనైతే చాలాసార్లు అనుకున్నానండి. కాకపోతే శ్రీకృష్ణుడు మనకు ఏం చెప్పాడంటే, మనం ఎప్పుడైనా కూడా ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదండి. అండ్ అలాగే ఎప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాగైతే పాడైపోయిన నీరు మనము కొంచెం టైం ఇస్తే సెటిల్ అయిపోయి కింద బురదంతా వెళ్ళిపోయి పైన నీళ్ళు నీట్గా అవుతాయి కదా, అలా మన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయండి. డెఫినెట్గా మన మనసు ప్రశాంతంగా ఉందంటే ప్రశాంతమైన మనసులో నుంచి మన సమస్యకి అనేది ఒక సొల్యూషన్ డెఫినెట్గా కనిపిస్తుంది. వెంటనే యాక్షన్కి రియాక్షన్ ఇచ్చేయడం వల్ల ఇంకా సమస్య పెద్దదే అవుతుంది, కానీ సమస్య అయితే ఒక కొలిక్కి రాదు. కాబట్టి ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి మనము. ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకూడదు. అండ్ అలాగే ఆ ధైర్యము, ఆ ప్రశాంతమైన మనసు మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దేవుడే ఇస్తాడండి మనకు. ఆయనని మనం ఎంతలా మనం వేడుకుంటామో ఆయన డెఫినెట్గా మన వెన్నంటే ఉండి మనకి ధైర్యాన్ని, మనకు కరెక్ట్ వేని చూపిస్తాడు. మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు. మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చూపిస్తాడు. కాబట్టి అందుకే దేవుడి పూజ చేయాలి.